మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్తే. ఈరోజు తబలా లెసన్ నెంబర్ 33ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ యొక్క లెసన్ వినబోయే ముందు మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తబలా లెసన్స్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క లెసన్ క్లారిటీగా లెఫ్ట్ టు రైట్ లెటర్స్ క్లారిటీగా వినేందుకు ఇయర్ ఫోన్ని యూజ్ చేయండి. తర్వాత ఇంతవరకు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి, తబలా లెసన్స్ నేర్చుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము తబలా లెసన్ నెంబర్ 33ని చెప్పుకోబోతున్నాం. దా తిర్రికిట దా తిట్. నేను ప్రతి క్లాసులో చెప్తున్నాను, తబలా లెసన్ నోట్ చేసుకోండి, గుర్తుండదు. లెసన్ నోట్ చేసుకున్న తర్వాత అది చూడకుండా మైండ్కి వచ్చిన తర్వాత ఈ యొక్క తబలా మీద నేను వాంచే విధంగా లెటర్స్ చూసుకొని అలాగా తబలా మీద ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? నోట్ చేసుకోండి. దా తిర్రికిట దా తిట్టు దిట్టు 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 తక తిర్రికిట తక తా తిర్రికిట తా తిట్టు 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 తక తిర్రికిట తక దా. అర్థమైంది కదా? దా తిర్రికిట దా తిట్టు దిట్టు 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 తక తిర్రికిట తక తా తిర్రికిట తా తిట్టు 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 తక తిర్రికిట తక దా. ఈ లెసన్ ఫింగరింగ్ కూడా చూసారు కదా? మరొకసారి కూడా చెప్తాను, ఒకసారి చూడండి. తబలా మీద ప్లే చేస్తున్నాను. దా తిర్రికిట దా తిట్టు దిట్టు 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 తక తిర్రికిట తక తా తిర్రికిట తా తిట్టు 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 తక తిర్రికిట తక దా. ఈ లెసన్ మనము ఇలాగ ప్రాక్టీస్ చేసుకోవాలి. తబలా మీద కొంచెం బాగా చేయి తిరిగినాక హ్యాండ్ పొజిషన్ ఫింగరింగ్ సెట్ అయిన తర్వాత కొంచెం స్పీడ్గా మనము తబలా మీద ప్లే చేసుకోవచ్చు. ఈ యొక్క లెసన్ కూడా పాటలకి అద్భుతంగా వాయించవచ్చు. ఇది పాటల్లో చరణాల్లో చాలా బాగుంటుంది, మజాగా ఉంటుంది. మనకు వాయించే వాళ్ళకి బాగుంటుంది, అలాగే వినే వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది వినేదానికి. ఈ యొక్క లెసన్ని మనము అన్నమయ్య పాటలు కావచ్చు, తర్వాత డివోషనల్ ఎనీ సాంగ్స్, ఈ తీన్ తాల్ దీంట్లో మనము ప్లే చేసుకోవచ్చు. 16 లెటర్స్. తర్వాత సినీ భక్తిలో ఉన్నటువంటి పాటలకు కూడా, డివోషనల్ సాంగ్స్ కూడా ఈ యొక్క లెసన్ చరణాల్లో ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క లెసన్ని ప్రాక్టీస్ చేయండి, మంచిగా పాటలకి ప్లే చేసుకోవచ్చు. భజన సాంప్రదాయాల్లో కూడా ఈ యొక్క లెసన్ని పాటలకు ప్లే చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు కొంచెం స్పీడ్గా మనం తబలాలో కొంచెం చేయి తిరిగిన తర్వాత అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. దా తిర్రికిట దా తిట్టు 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 తక తిర్రికిట తక దా తిట్టు దా తిట్టు 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 తక తిర్రికిట తక దా తిట్టు దా తిట్టు 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 తక తిర్రికిట తక దా తిట్టు దా తిట్టు 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 తక తిర్రికిట తక దా. ఇప్పుడు తబలా మీద చెప్తూ ప్లే చేసుకున్నాము. ఇప్పుడు మనసులో ఆ యొక్క లెసన్ని చెప్పుకుంటూ మనము తబలా మీద ప్లే చేసుకోవాలి. మనము మొత్తము పాఠం నోటితో చెప్పుకుంటూ తబలా మీద ప్లే చేసుకోవడం ఉండదు కదా. మామూలుగా పాటలకి ఏ యొక్క టెంపోలో ఆ సాంగ్ పాడేవాళ్ళు పాడుతున్నారో ఆ యొక్క టెంపోలో ఆ టెంపోను అనుసంధానంగా మనం ఈ యొక్క లెసన్ని ప్లే చేసుకోవాలి. మనకు వచ్చిన స్పీడు, మనకు ఏది వస్తే అది ఆ స్పీడ్ ప్లే చేసుకోవడానికి లేదు. ఆ యొక్క పాట టెంపో ఏ యొక్క బ్యాలెన్స్లో ఉందో, ఆ టెంపో ఏ విధంగా సాంగ్ నడుస్తుందో ఆ టెంపోలో ఈ యొక్క లెసన్ని చరణాల్లో అద్భుతంగా ప్లే చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మనసులో అనుకుంటూ తబలా మీద ప్రాక్టీస్ చేసుకుందాం.
లెసన్ని ఈ విధంగా ఈ యొక్క లెసన్ నోట్ చేసుకుని చూడకుండా ప్రాక్టీస్ చేసి తర్వాత తబలా మీద ఇలాగ ఫింగర్ చూశారు కదా, ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత రేపటి క్లాసులో మరొక లెసన్తో మీ ముందుకు వస్తాను. మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తబలా లెసన్స్ రాసుకోండి, నోట్ చేసుకోండి. ఈ యొక్క లెసన్స్ని ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీకు వస్తుంది. తర్వాత సమ్మర్లో తబలా స్పెషల్ క్లాసులు అడ్మిషన్లు ప్రారంభమైనాయి. టైం స్లాట్స్ చాలామంది ఈ యొక్క హాలిడేస్లో మార్క్ చేసుకున్నారు. ఆన్లైన్ ఒక టైం ఉంటుంది, తర్వాత ఇంటి వద్ద చెప్పే క్లాసులో ఒక టైం ఉంటుంది. మీరు ఏ విధంగా మీకు వీలుంటుందో ఆ విధంగా ఈ యొక్క టైం స్లాట్ని మార్క్ చేసుకోండి. చిన్నలు పెద్దలు ఎవరైనా కావచ్చు, తబలా లెసన్స్ నేర్చుకోండి, తబలాన్ని వాయించండి. అన్నమయ్య పాటలకు, భక్తి పాటలకు, భజన సాంప్రదాయ పాటలకు, సినిమాలో ఉన్నటువంటి డివోషనల్ సాంగ్స్కు నేను చెప్పేటువంటి పాఠాలు మొత్తం లెసన్స్ అన్నీ కూడా పాటలకు వాంచే విధంగా అనుకూలమైనటువంటి లెసన్సే మీకు చెప్తున్నాను. చేయి తిరగడం కోసం కొన్ని ప్రాక్టీసు, కొన్ని పాటలకు వాంచేటువంటి లెసన్స్ ప్రాక్టీసు తబలాలో మీరు చేసుకుంటే ఇప్పుడు చెప్పినంత వరకు లెసన్స్ అన్నీ కూడా అద్భుతంగా తబలా మీద పాటలకు వాయించడానికి మజాగా ఉంటుంది. మీకు బాగుంటుంది, ఆనందంగా వినే వాళ్ళకి బాగుంటుంది. చాలా చక్కటి పాఠాలు తీన్తాల్లో మనం ఇంతవరకు చెప్పుకుంటున్నాం. ఇలాగే కొన్ని పాఠాలు జరిగిన తర్వాత మళ్ళీ వేరే దాంట్లో మనము పాఠాలని లెసన్స్ చెప్పుకుంటాం. తర్వాత మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ గొప్ప మనసుతో చాలా చాలా ఆదరిస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇలాగే తబలా లెసన్స్ వింటూ మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. తబలా క్లాసుల కొరకు సంప్రదించవలసినటువంటి నా సెల్ నెంబర్ మునికన్నయ్య 9346601480 కాల్ చేసి సమ్మర్ క్లాసులకు మీ యొక్క టైం స్లాట్ని మార్క్ చేసుకోండి. ఈ యొక్క మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో మ్యూజిక్ కచేరీలు, ఇన్స్ట్రుమెంట్స్ కచేరీలు, డివోషనల్ కచేరీలు ఏర్పాటు చేయబడుతుంది. ఇది కూడా మీకు చెప్తున్నాను. మీరు నాకు కాల్ చేసి ఎనీ ఫంక్షన్, ఎటువంటి కార్యక్రమాల్లో కూడా కచేరీలని మా ద్వారా మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. అలాగే సమ్మర్లో తబలా క్లాసులకు మీ అందరినీ ఆహ్వానం పలుకుతున్నాను. తబలా లవర్స్ హాల్ ఒక మంచి తబలా వాద్యాన్ని నేర్చుకోండి. ప్రశాంతత కొరకు పెద్దలు ఈ యొక్క వాద్యాన్ని నేర్చుకోండి. మీ యొక్క పిల్లలకు మంచి తబలా వాద్యాన్ని నేర్పించి మంచి కళాకారుడిగా తీర్చిదిద్దండి. మనం భక్తి సాంప్రదాయాన్ని పాటిస్తాం, హిందూ సాంప్రదాయాన్ని గౌరవిద్దాం. రేపటి తబలా క్లాసులో మరొక లెసన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.